బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పాసుమైలారంలోని సిగాచి ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జితేంద్ర అనే వ్యక్తి మృతి చెందాడు. ఇదిలా ఉండగా సిగాచి ప్రమాద ఘటనలో మరో మృతదేహం వివరాలను అధికారులు గుర్తించారు. మరోవైపు ఈ ప్రమాదంలో గల్లంతైన 9 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఈ పరిణామం బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. పేలుడు ధాటికి కుప్పకూలిన భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. సంగారెడ్డి జిల్లా పాసుమైలారంలోని సిగాచి ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జితేందర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇదిలా ఉండగా సిగాచి ప్రమాద ఘటనలో మరో మృతదేహ వివరాలను అధికారులు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజుగౌడ్ అందిస్తారు. రాజుగౌడ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్, సంగారెడ్డి జిల్లా పటంచెరు పాశమాలలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం జరిగిన రోజు 39 మంది మృతి చెందగా క్షతగాత్రులను పటంచెరులోని ధృవ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. చికిత్స పొందుతూ ముగ్గురు కార్మికులు మృతి చెందడంతో 41 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరిస్తున్నారు. అయితే 9 మంది ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇంకా తమ బంధువుల ఆచూకీ తెలియకపోవడంతో కార్మికులు మాత్రం ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే రాజుగౌడ్, ప్రమాదానికి గల ప్రధానమైన కారణం ఏంటి? అసలు ఇప్పటి వరకు యాజమాన్యం ఎలా స్పందించింది? ప్రమాదంపై కమిటీ వేశారు. ఎలా జరిగిందనే విషయాన్ని తెలిసేందుకు ఇంకా కమిటీ కొనసాగుతున్నది. అయితే యాజమాన్యం మాత్రం కార్మికులకు ఎలాంటి యోగా లేకుండా కార్మికులకు కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారంతో పాటు చికిత్స పొందుతున్న వారికి అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. లక్ష్మీనాథ్, అక్కడ శిథిలాల తొలగింపు ప్రక్రియ ఫాస్ట్గా కొనసాగుతుందా? మరింత మంది మృతదేహాలు బయటపడే అవకాశం కనబడుతుందా? పరిశ్రమలో హెచ్ఎండిఏ కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్, హైడ్రా అధికారులు సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇంకా శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో కార్మికుల ఆచూకీ లభించవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీనాథ, అయితే ఈ కోణంలో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బంధువులకు సమాచారాన్ని అందించేందుకు కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ రాజు.